వస్త్రం పరిమళ. ఏ బొమ్మ కావాలో చూసుకోమంటాడు. వాడి దగ్గర ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఈ టైపు కావాలండి అన్నాం అనుకో, ఆ టైపు మట్టిలో ఆకారం రెడీ చేస్తాడు. ఆ ఏనుగు షేపుని మట్టిలో రెడీ చేస్తాడు. నువ్వు ఇచ్చినటువంటి ఇత్తడి వస్తువులన్నీ కరిగించి మొత్తం నీరైందా కరిగిస్తాడు. అంతా ఒక ద్రవ పదార్థం లాగా మారిపోతుంది. దాన్ని ఆ పట్కారుతో పట్టుకొని ఆ కరుగుతున్నటువంటి ఇత్తడిని ఆ ఏనుగు ఆకారం కోసం సిద్ధపరిచినటువంటి దానికి ఒక పైప్ ఇస్తాడు, ఒక రంధ్రం. అందులో పోస్తే ఆ ఏనుగు ఆకారం మీదకి వెళ్ళిపోయి ఆ మట్టి ఆకృతిలో ఈ ఇత్తడి వెళ్ళి ఆ ఆకారం వస్తుంది. తర్వాత ఆ మట్టి క్లీన్ చేసేసి ఆ ఆకారాన్ని తీస్తాడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అబ్బా యేసయ్య కూడా ఇది కదా చేస్తుంది అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ మట్టిని ఎందుకు వాడుతున్నాడు అంటే ఆకారం కోసం వాడుతున్నాడు. అంటే అచ్చంగా మట్టిని వస్తువుని చేయడానికి కాదు, ఆ మట్టి షేపుని ఉపయోగించుకొని, మట్టిని ఆకృతిని ఉపయోగించుకొని అందులో పర్మనెంట్గా ఉండే ఇత్తడిని పోస్తున్నాడు. అంటే వస్తువుని రెడీ చేసుకోవటానికి ఆ మట్టి మోసను వాడుకుంటున్నాడు. అర్థమైందా నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. పెద్దోడా ఏం తలబట్టుకున్నా? నువ్వే పెద్దోడా? నీ ఫీలింగ్ ఎట్టుందంటే ఇప్పట్లో ఆబెట్ట ఈ మట్టి లోకాన్ని దేవుడు ఆ విధంగా చేశాడు. ఈ మట్టి లోకంలో మన దేహాల్ని మట్టితోనే చేశాడు. మనం తినే వస్తువులు సమస్తము వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని. తెలుసుగా మీకు ఈ మట్టి లోకంలో మన దేహాలు కూడా మట్టితో చేశాడు. మనకు కావలసినవన్నీ మట్టితోనే చేశాడు. ఇప్పుడు ఇత్తడి పర్మనెంటా మట్టి పర్మనెంటా? ఏందండి చెప్పరు? మట్టితో పోల్చుకుంటే వాన పడిందనుకో మట్టి కరిగిపోయింది, అవునా? ఇత్తడి మట్టి బురద ఇద్ది, ఇత్తడి ఏం కాదు, గట్టిగా ఉంటుంది. సో రెండిటితో పోల్చుకుంటే మట్టి మూసలో పోసే ఇత్తడి గట్టిది. అట్లాగే ఈ మట్టి దేహంలో ఉంచిన జీవాత్మ గొప్పది. ఈ జీవాత్మ నివసించడానికి, దీనికి సరైన ఆకృతి ఏర్పడటానికి, అనుభవ పాఠాలు అబ్బటానికి ఈ మట్టి ప్రపంచం, ఈ లోకం ఒక మూసలాగా ఉపయోగపడింది. అంతే బ్రదర్. కానీ పర్మనెంట్ ఉద్దేశం ఏంటంటే ఆయన యొద్ద మనం ఎల్లప్పుడూ ఉండుటకై నిర్ణయించబడ్డాం. అది మన మీద ఉన్న ప్లాన్, ప్రణాళిక. ఇది మనం ఎరగం, దీన్ని మనం గుర్తించం. మన మైండ్ ఏ కాడికి మనతో పాటు ఉన్న వాళ్ళు ఆవిర్లా మాయమైపోతున్నా సరే మన మైండ్ అంతా ఇంక ఈ మట్టి కతుక్కొనే ఉందామనే భ్రమ. అసలు విషయాన్ని గుర్తించి కూడా పట్టించుకోం. నాది లోకం కాదు, కేవలం అనుభవ పాఠాల కోసం, అవగాహన కోసం, పరిపూర్ణత కోసం, సిద్ధపాటు కోసం ఇక్కడికి పంపబడ్డాను కానీ, ట్రైనింగ్ కోసం, శిక్షణ కోసం ఇక్కడికి పంపబడ్డాను కానీ, నా పర్మనెంట్ ప్లేస్ యేసయ్య సన్నిధి, ఆయన పాదాలు, ఆయన ఉండే ప్రదేశం పరలోకం. పరలోకమే నా అంతఃపురం,
స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, ఈ మహిమ చూచే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, ఈ మహిమ చూచే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా ఆపత్రయం. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, అసలు మన మీద ప్రణాళిక ఏంటి? ఎక్కడ ఉంచాలనే పర్మనెంట్గా అక్కడ ఉంచాలన్నా. అక్కడ ఎవరు ఉంటారు? ఆయనతో పాటు ఎవరు ఉంటాం? రైట్. ఆయనకి ఎంత అనుభవ జ్ఞానం ఉండిందో మనకు కూడా ఆ అనుభవ జ్ఞానం కావాలి. అందుకే మనకి ఎవ్వరికి లేని స్పెషల్ లైఫ్ ఇచ్చాడు. జోక్ కాదు, దోతలకు కూడా లేదు ఈ లైఫ్. పిల్లలకు ఫీజు కట్టే టెన్షన్ దోతలకు ఉందా? మరి పొలం పండకపోతే అప్పులు ఎట్ట కట్టాలనే టెన్షన్ దోతలకు ఉందా? మరి ఆ అమ్మాయిని పిలుస్తున్నారు, ఆ అమ్మాయి పిల్లలు లేరు, గొడ్రాలు గొడ్డుపోద్ది, పిల్ల కొడదా అని ఆ మాట ఆ బిడ్డనంటే, ఆ బిడ్డ ముఖం మీద అంటే, ఆ బిడ్డ గుండెల్లో జరిగే బాధ, వేదన, క్షోభ దోతలకు ఉందా? భాగస్వామిని కోల్పోయిన, విధవరాలైపోయిన, వైధవ్య ప్రాప్తి పొందిన స్త్రీని శాపగ్రస్తురాలుగా ఏంచే అవమానకరమైన అనుభవం దూతలకు ఉందా? యో అబ్బా, పెద్ద పుస్తకం రాయాల్సిన అంశం ఇది. మనకున్న అనుభవాలు ప్రకృతిలో దేవుడు ఒక్కడ ఎరుగున్నాడు తప్ప ఇక ఎవ్వరూ ఎరిగిలేరు. ఈ పాయింట్ని 2-3 వారాలకు ఒకసారి ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను తెలుసా? ఇది అంత ముఖ్యమైనది. దీని విషయంలో మనకంత గ్రహింపు అవసరమై ఉండాలనేది నేను ఈ పాయింట్ని అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నా. సరే, దీన్ని పక్కన పెడతా. చెప్పండి, మనం పర్మనెంట్ ఎక్కడ ఉంటాం? నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఇజ్రాయేల్ వివాహ వ్యవస్థను గురించి కొన్ని విషయాలు అందిస్తాను నేను. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. యోసేపు మరియలకు ప్రధానమైన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె గర్భవతిగా ఉండెను అన్నాడు. పెళ్ళైన తర్వాత సహజంగా 3వ రోజే భార్యాభర్తలను ఐక్యపరిచే ప్రక్రియ అనేది మనకు తెలుసు. వివాహమైన తర్వాత కానీ కొన్ని చోట్ల 3 రోజులకి, కొన్ని చోట్ల 5 రోజులకి, కొన్ని చోట్ల మరుసటి రోజే స్త్రీని పురుషుడికి అప్పగించి వారిద్దరు భార్యాభర్తలుగా ఏకమవడానికి అవకాశం ఇస్తారు, మార్గం సరళపరుస్తారు. కానీ వీళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత ఏకము కాక మునుపు ఆమె గర్భవతిగా ఉండెనంటే అసలు అలా ఎందుకు, ఎట్లా సాధ్యమైద్ది అని చాలాసార్లు కొంతమందికి డౌట్ వచ్చి ఉండాలి. ఇక్కడ మీరు ఇజ్రాయేల్ వివాహ పద్ధతులు, ఆ ట్రెడిషనల్ వ్యవహారం ఏంటి, ట్రెడిషన్ ఎలా ఉంటుంది వాళ్ళది అనేది తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ వివాహ విధానము, వాళ్ళ ట్రెడిషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అమ్మాయిని ఓకే చేసుకుంటాడు. ఈ అమ్మాయి నాకు ఇష్టం, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని ఇక నా భార్యగా నేను
మీ కుమార్తెను వివాహం చేసుకోవటానికి నేను సమ్మతిస్తున్నాను, నాకు ఇష్టం అయింది. అందుకు గాను ఇదిగో కొన్ని ఆభరణాలు ఆమెకి ఇస్తున్నాను. ఈ ఆభరణాలు మీరు గైకొని ఆమెనిక నా కొరకు ప్రత్యేకపరచండి. ఇక ఆమెను నేను ప్రదానం చేసుకుంటాను అని ప్రధానమున గుర్తుగా కొన్ని ఆభరణాలు ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇచ్చి అక్కడ కొద్ది కాలం ఉండి ఇక బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు ఏమంటాడో తెలుసా? అసలు ఎందుకు బయలుదేరతాడో తెలుసా? ప్రధానం అయిపోయింది కదా, అమ్మాయి నిశ్చయం అయిపోయింది కదా అబ్బాయికి. అబ్బాయి కూడా అమ్మాయికి నిశ్చయం, ఆమోదాన్ని గుర్తుగా కొన్ని ఆభరణాలు. మన దగ్గర కూడా చూడండి, నిశ్చితార్థం అప్పుడు కొన్ని వస్తువులు ఇస్తారు అన్న. మన దగ్గర దండల మార్పిడి, కొన్ని వస్తువులు ఇవ్వటం అనేవి జరుగుతాయి. దాంతో ముఖ్యంగా అమ్మాయికి వస్త్రాలు, కొన్ని ఆభరణాలు ఇచ్చేసి పిల్ల మాది అనిపించుకుందాం అంటారు కదా. అట్లాగా ఇశ్రాయేల్ పద్ధతి ఎలా ఉంటుందంటే, అమ్మాయి ఇంటికి వెళ్ళి కొద్ది కాలం అక్కడ ఉండి అమ్మాయిని ఓకే చేసుకుని ప్రధానం అనేదాన్ని నిర్ధారణ చేస్తూ కొన్ని వస్తువులు ఇచ్చి రావాలి. ప్రధానం అయింది అంటే, వినండి బాగా, ప్రధానం అయింది అంటే ఆ అమ్మాయి అబ్బాయికి భార్య అయినట్టే. మరొకడు అమ్మాయిని వివాహానికి అడగకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ ప్రధానం అయిన తర్వాత వాళ్ళు భార్యాభర్తలుగా జతపరచబడక మునుపు అబ్బాయి చనిపోతే అమ్మాయి విధవరాలుగానే పరిగణింపబడింది. ప్రధానం చేసుకొని రావటం ఏమిటి, అక్కడే ఉండి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగండి. ప్రధానమైన తర్వాత మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంచుమించు సంవత్సర కాలం ఆగాలి. అది రూల్. ప్రధానమైన తర్వాత అబ్బాయి ఇంటికి అబ్బాయి వెళ్ళిపోవాలి, అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండాలి. అబ్బాయి ఇంట్లో అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండాలి అన్నాను. ఎన్ని రోజులు? ఇంచుమించు సంవత్సర కాలం ఉండాలి. ఆ సంవత్సర కాలం ఏం చేయాలి అంటే, అమ్మాయి ఏమో తన్ను తాను సిద్ధపరచుకోవాలి, వివాహ దినమునకు రెడీ కావాలి. అబ్బాయి ఎందుకు వెళ్ళాలి తండ్రి ఇంటికంటే, అమ్మాయి వచ్చేటప్పటికి పాతదై ఉన్న ఇంట్లో అమ్మాయిని ఉంచకూడదు. ఆ అమ్మాయి కొరకు ఒక గృహమును నిర్మించాలి, ఒక స్థలమును సిద్ధం చేసుకోవాలి, అందులో ఒక గృహమును నిర్మాణం చేయాలి. లేదా తండ్రి ఇల్లే ఉంటే అందులో ఒక ప్రత్యేక భాగాన్ని కేటాయించుకొని అందులో ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆమెతో జీవించడానికి, ఆమె అతడు కలిసి బ్రతకడానికి ఒక గదిని లేక ఒక ఇంటిని ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. అది రూల్. అలా సిద్ధపరచుకోకపోతే తేడా. మళ్ళీ వాళ్ళ కట్టడ, వాళ్ళ ఆచారం, అది చెయ్యాల వాళ్ళు. కనుక అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒప్పందం ప్రకారం ఏం చెప్తాడంటే, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, మీకు స్థలము, మీ అమ్మాయిని తీసుకెళ్ళటానికి స్థలం చూడాలి కదా, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి బీదవాడు కాదు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెబుతాను, ఉన్నాయి. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి అందులో గదిని నిర్మాణం చేసి అమ్మాయికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసి నేను మరలా వచ్చి మీ అమ్మాయిని తీసుకొని పోతాను అని చెప్పి వెళ్తాడు. ఖచ్చితంగా ఇంతే జరిగింది. ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుందా యూదులలో అంటే, ఇప్పుడు ఎలా జరుగుతుందో పోయి చూడండి. వాళ్ళు ఉన్నారు, మీరున్నారు. కానీ యేసు ప్రభు కాలంలో మాత్రం ఇలానే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ ఆచారాన్ని ఇప్పుడు అలానే ఫాలో అవుతున్నారంటే పోయి చూసుకోవచ్చు. అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని అవుతారు. కానీ అసలు ఇశ్రాయేలు యొక్క ఆచారములో యేసు ప్రభు ఉన్న కాలంలో జరిగిన ప్రక్రియ ఇదే. అయిపోయిందా? అమ్మాయి ఏం చేయాలి? ఇంటికాడ ఉండి తన్ను తాను సిద్ధపరచుకోవాలి. అబ్బాయి ఏం చేయాలి? తండ్రి ఇంట నివాసమును సిద్ధపరచాలి. అయిపోయింది. ఇక్కడ అమ్మాయి రెడీ అయిపోయింది, అక్కడ అబ్బాయి హౌస్ రెడీ చేశాడు, ఏర్పాట్లు చేశాడు. చెయ్యగానే అబ్బాయి వెళ్ళకూడదు. సిద్ధపరిచినదంతా కూడా తండ్రి చూడాలి.
తండ్రి చూసి అబ్బాయి ఎప్పుడు వెళ్ళాలో తండ్రి చెప్పాలి. కావాలంటే మీరు పరిశీలించవచ్చు వాళ్ళ వివాహ విధానాన్ని. తండ్రి చెప్పాలి, తండ్రి చెప్పకుండా వెళ్ళకూడదు. పెళ్లి కొడుకు రెడీ అయి ఉంటాడు, సంవత్సరం సమీపం అవుతుంటుంది. మరి టైం అయింది కదా, ఏంది ఇంకా వెళ్ళలేదని తన ఫ్రెండ్స్ అడిగితే, ఏమోరా ఇంకా మా నాన్న చెప్పలేదు, మా నాన్న చెప్తే వెళ్తాను. ఓకేనా? వీటన్నిటికీ లేఖనాలు కూడా అవుతాయి, మీకు చూసుకోవచ్చు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కొనుచున్నదా, కొని ఉన్నదా? కొనుచున్నదా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము త్వరగా 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఉన్నదా, సిద్ధపరచుకొనుచున్నదా? మరి చున్నది అన్నారు ఎవరు? ఉన్నది. అమ్మాయి ఏమో తను తాను రెడీ చేసుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ, తండ్రి ఎప్పుడు చెబుతాడో అబ్బాయికి తెలియదు, పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడో అమ్మాయికి తెలియదు. చెప్పకూడదు. ఆహా, ఆ సమయం దగ్గరకు వచ్చే కొద్దీ పెళ్లి కుమార్తె ఇంటి వారు రెడీగా ఉండాలి. ఇక తండ్రి అబ్బాయి నిర్మించుకున్న ఇల్లు, ఆ అమ్మాయి వచ్చి ఉండటానికి అన్ని హంగులు, అన్ని వసతులు అన్నీ ఓకే చేసి, ఓకే కుమారుడా అంటాడు. ఏమి నా తండ్రి, వెళ్ళి నీ భార్యను తెచ్చుకోమంటాడు. ఆ దినమును గూర్చేయనను, ఆ గడియను గూర్చేయనను దేవదూతలకైనను కుమారునికైనను తెలియదు, కానీ పరలోక తండ్రికే తెలియను. కొడుకును పిలుస్తాడు, పోయి తెచ్చుకోమంటాడు. అప్పుడు పెళ్లి కుమారుడు తనతో పాటు పెళ్లి కుమారుని స్నేహితులను తీసుకొని, వాయిద్యాలను తీసుకొని, దివిటీలను తీసుకొని, ఎవరు? పెళ్లి కుమారుడు బయలుదేరాలి అక్కడికి. ఎక్కువ శాతం మధ్యరాత్రులలో వస్తారు, అక్కడి ఆచారం. అయితే పెళ్లి కుమార్తె ఊళ్ళోకి వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగా ఊరి ఎంట్రన్స్లో బోర ఊదుతారు. కొంతమంది ముందు వచ్చి చెప్తారు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. పెళ్లి కుమార్తె ఇంటి వారు సిద్ధపడాలి అని కేక వేస్తాడు. ఎప్పుడు ఏ జామున వచ్చి కేకేస్తాడో తెలియదుగా, అందుకనే డైలీ అమ్మాయి రెడీగానే ఉండాలి. స్తోత్రం. అంటే ఇక ఏం చెప్పాలంటే, పెళ్ళయిన దాకా నిత్య ముస్తాబే అన్నమాట. ఇక రోజు రెడీ అయ్యే ఉండాలి. మనకు కూడా ఏం చెప్పాడు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆ దినం ఉండును, రాకడ దినము, అది ఏ క్షణమున మీ మీదకి వచ్చునో మీకు తెలియదు కనుక మీరు సిద్ధపడి జాగ్రత్తగా మెలకువగా ఉండాలంటాడు. అంటే మెలకువగా ఉంటాం అంటే రెడీగా ఉంటాం. మీ దీపములు వెలుగుచుండనియుడి, మీ నడుములు కట్టుకునడి అన్నాడు. ఎప్పుడైతే ఊరు ఎంట్రన్స్లోకి వచ్చి ఈ మ్యూజిక్లు, ఈ బోరలు, ఈ సౌండ్ వినపడిందో, ఆహా వచ్చేసారా అని వీళ్ళు రెడీ కావాలి. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కూడా దివిటీలు, దీపాలు తీసుకోవాలి, నూనె దీపములు. అర్థమైందా? దివిటీలు, దీపము, నూనె దీపాలు తీసుకొని వీళ్ళు అమ్మాయిని తీసుకొని బయటికి రావాలి. అర్థమైందా? పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమార్తెను తీసుకొని వాళ్ళు ఎదురెళ్ళాలి. అర్థమైందా? ఇద్దరు మధ్యలో కలుసుకుంటారు. పరలోకము నుండి ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆ భూమి మీద నుండి సంఘము మధ్యాకాశానికి ఎత్తబడు. అక్కడ నుంచి ఆయన బయలుదేరి వస్తాడు, ఇక్కడ నుంచి సంఘం, ఇద్దరు కలిసి మధ్యాకాశం జంక్షన్ అవుతారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక అమ్మాయిని తీసుకొని
అక్కడ ఆ అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెడతారు ఆర్భాటంగా. మంచి మ్యూజిక్లు, ఇక వాయిద్యాలు, ఇక పెళ్లి హడావుడు ఉంటే ఇక ఒక రేంజ్లో ఉంటుంది. ఇక పెళ్లి కుమార్తెతోనేమో కన్యకలు ఉంటారు, పెళ్లి కుమారునితోనేమో పెళ్లి కుమారుని స్నేహితులు ఉంటారు. పెళ్లి కుమారుని తోనేమో పెళ్లి కుమారుని స్నేహితులు ఉంటారు. పెళ్లి కుమారుని చూచి పెళ్లి కుమారుని స్నేహితుడు సంతోషించునని బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు, గుర్తుందా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అదే చెప్పాడు ఇర్మియాలో కూడా, వీధులలో పెళ్లి కుమారుని స్వరము వినబడును, పెళ్లి కుమార్తె స్వరము వినబడునని. వీధుల్లో వాళ్ళ స్వరం ఏంది అంటే ఇద్దరు వీధిలోనే కలుసుకుంటారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దానికి లేఖనం ఉంటుంది. అట్లా అమ్మాయిని తీసుకొని ఇక ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత 4 కట్టెలు నిలిపినటువంటి ఒక 4 కట్టెలు పైన ఒక క్లాత్ వేస్తారన్నమాట. దాన్ని హుప్ప అంటారు. హుప్ప అంటే 4 కర్రలు నిలిపిన ఒక పందిరి లాంటిది. అయితే క్లాత్ వేస్తారు పైన. దాని క్రింద వీళ్ళని నిలబెట్టి ఈ అమ్మాయిని అబ్బాయిని 7 రకాల ఆశీర్వాదాలు చదువుతారు. 7 రకాల దీవెనలు చదువుతారు వాళ్ళకి. 7 రకాల ఆశీర్వాదాలు చదివిన దాంతో వివాహములోని మొదటి రోజు మొదటి క్రతు అయిపోతుంది. ఆ తరువాత ఇక పెళ్లి విందు స్టార్ట్. లాంఛనంగా అబ్బాయి అమ్మాయి జతపరచబడ్డారు. ఇక అప్పటి నుంచి ఇంకొకటి ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను. అమ్మాయి అబ్బాయిని ఎదుర్కొంటాడని చెప్పాను కదా. తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి వాళ్ళని ఆశీర్వాదాలు చదువుతారన్నాను కదా. వాళ్ళని ఇద్దరిని జతపరిచినప్పుడు ముందు అబ్బాయి చేసే మొదటి పని ఏంటంటే అమ్మాయి నెత్తి మీద ఉన్న ముసుగు తొలగించాలి. ఆ ముసుగు తొలగించాలి. ఆ తర్వాత ఈ బ్లెస్సింగ్స్ చదువుతారు. చదివిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక పెళ్లి విందు. యూదుల ఆచారం ప్రకారం వివాహ క్రతువు లేదా వివాహ ప్రక్రియ అనేది 1 రోజు అయ్యేది కాదు, 7 రోజులు. 7 రోజులు పెళ్లి వాళ్ళది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ 1 రోజుకి అప్పులు పాలై గుల్లవుతున్నాం. మరి 7 రోజులు ప్రదానం చేయబడ్డ తర్వాత సంవత్సర కాలం టైము. ఆ తర్వాత పెళ్లి కుమారుడు ఊహించని రాక, పెళ్లి కుమార్తె సిద్ధపాటు, ఇద్దరు ఒకరినొకరు కలుసుకొనుట, అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చుట, ముసుగు తీయుట, ఆశీర్వచనాలు స్వతంత్రించుకొనుట, తర్వాత పెళ్లి విందు. ఇక స్టార్ట్. 7 రోజులు. ఇది మీకు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉదంతం చదివితే దొరికింది అక్కడ మీకు. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చేసుకుని 7 రోజులు వాళ్ళకి విందు చేపిస్తాడు. ఎక్కడుందో తీస్తే గ్రేటే. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. పెళ్లి చేసుకుంటాడు కదండి, 14లోనా 15లోనా? పరిగెత్తిన అక్కడికి 14లో. సరే నేనే చేస్తాలే, మీరు సాయంత్రం అయ్యేటట్టుంది. 14, 16 న్యాయాధిపతుల గ్రంథం చూడు. కాబట్టి సంసోను భార్య